ముగ్గురు చిత్త కార్తీ కుక్కలు ఒక చోట చేరి సోషల్ మీడియా వేదికగా వల్గర్ కామెంట్లు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from పీడో నాన్న టు పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. Nice. Good job. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder నో than ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి సెక్షువల్ ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది he went from Moya to Moya. హీ వెంట్ ఫ్రమ్ థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది. అది ఏ వీడియో, తను ఉద్దేశం ఏంటి, అది ఎందుకు తీస్తున్నారనే ఉద్దేశం గురించి కూడా ఆలోచించకుండా దాంట్లో వాళ్ళు పైత్యానందం కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. చిన్న పెద్ద తేడా తెలియదు, అమ్మ నాన్న మీద గౌరవం ఉండదు, అక్క చెల్లి వరస అస్సలే ఉండదు. పశువుల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు కదరా. 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో దొరికిన ఒక తండ్రి కూతురు బంధం గురించి ఈ చిత్త కార్తీ కుక్కలు మాట్లాడిన మాటలు వింటుంటే ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కాకుంది. నిజంగా వీళ్ళు మనుషులేనా? వాళ్ళకి తల్లి చెల్లి అక్క లేరా? వాళ్ళ తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడు ఇలా కౌగలించుకున్నప్పుడు ఇలానే సెక్సువల్ వల్గరిటీగా అంతనే ఆలోచిస్తారా? అరే చిత్తగాడిది కుక్కల్లారా, పచ్చకామర్లో ఉన్నోడికి లోకమంతా పచ్చగానే ఉంది అన్నట్టు మీ గ్యాంగులు వేసుకొని ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనుకునేటువంటి ధ్యాస కూడా లేకుండా మాట్లాడుతున్నారా? మీ చదువులు మీకు సంస్కారం నేర్పించింది ఇదేనా? ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది రోస్ట్ వీడియోస్ చేస్తూ వాళ్ళు చేసిన మంచి క్రియేటివిటీని కూడా ఈయన ముండా ఎందుకులే పోతులు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు, ఆ వీడియోస్ని గలీజ్ మాటలతో ఏదో ఒక కొత్త కంటెంట్ని క్రియేట్ చేసినట్టు మళ్ళీ దానికి వల్గారిటీ మాటలు యాడ్ చేసి పైత్యానందం పొందుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ఈ చిత్త కార్తీ కుక్కల్ని ఏమనాలో కూడా అర్థం కాకుంది. అన్ని డబుల్ మీనింగ్ మాటలే. దానికి తోడు ఈటీవీ ఛానల్స్ కామెడీ అంటూ జబర్దస్త్ ఇలాంటి కామెడీ షోల్లో డబుల్ మీనింగ్తో కామెడీలు చేస్తున్నారు. అరే నాకు అర్థం కాక అడుగుతున్నాను, కామెడీ ఇలా కూడా చేస్తారా? సోషల్ మీడియా కాదేమో ఇది ఒక సెక్సువల్ మీడియాలా ఉంది. దానికి తోడు ఈ చిత్త కార్తీ కుక్కల్లో ఒక తండ్రి ఐఎస్ కూడా ఉన్నాడని తెలిసింది. ఎప్పుడంటే సోషల్ మీడియా ద్వారా ఇది వైరల్ అవుతుంది, ఇది ఏదో ఒక 2-3 రోజుల్లో హడావిడిగా దీని గురించి అందరూ మాట్లాడేస్తారు. ఏదో హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్ వేయడం వల్ల, ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తులు దీన్ని స్పందించడం వలన ఏదో ఒక కంప్లైంట్ రైజ్ చేసి ఇలా తొందరగా సోషల్ మీడియా వేదికగా వీళ్ళ రోస్ట్ అవుతున్నారు. చాలా త్వరగా వీళ్ళ పాపం పండింది. ఇది పెద్ద కేసేం కాదు, ఏదో ఒక పెట్టి కేసులాగా చూస్తారు అంతే. ఆ తర్వాత ఎవడు పట్టించుకోరు. ఈ నా కొడుకులు హాఫ్ నాలెడ్జ్ వీళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రుల పరువు పోయింది. చాలామంది ప్రజలు దీన్ని చూసిన తర్వాత వీళ్ళని ఉరి తీయాలని చెప్తున్నారు. నిజానికి ఇది పెద్ద ఉరి తీసేంత పెద్ద కేసు అయితే కాదు. ఇలా ప్రణీత్ హనుమంతు లాంటి
వ్యక్తులు సోషల్ మీడియాలో వేదికగా చాలామంది వల్గర్ రోస్టర్ వీడియోస్ చేస్తూ, చాలామంది చైల్డ్ అండ్ రోస్టర్ పిల్లల మీద చేస్తూ, ఇలాంటి వీడియోలు చేస్తూనే వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ, లైకులు కొడుతూ, కామెంట్లు పెడుతూ మనం కూడా ఒక పైత్యానందం పొందుతున్నాం. ఇప్పుడు వీళ్ళ మీద పెద్ద కేసు ఏమి కాదు. నిజానికి వీళ్ళు ఒక మానసిక రోగులు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మానసిక రోగులు. వీళ్ళని ప్రపంచానికి ఒక మానసిక రోగులుగా పరిచయం చేయాలి, ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి. ఈ సభ్య సమాజంలో పెరుగుతున్న పిల్లల్లో మానసిక రోగులుగా గురవుతున్నటువంటి వ్యక్తులుగా చూపిస్తూ, ఈయన యదవనా కొడుకుల్ని రోస్ట్ చేసి మానసిక రోగులు ఇలా ఉంటారు అంటూ సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ పెట్టి వీళ్ళకి బుద్ధి నేర్పించాలి. వావి వరసలు అంటే ఎలా ఉంటాయో నేర్పించాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే అయిపోవాలి. వీళ్ళకి నిజంగా మానసిక రోగం ఉంది కాబట్టే ఇలా మాట్లాడారు. ఈ చిత్త కార్తీక్ ఒక్కరు కూడా మళ్ళీ ఒక వీడియోని అప్లోడ్ చేశారు. మన వాళ్ళకి వెంటనే అర్థమయ్యింది మనం చేసింది తప్పురా బాబు అని. వెంటనే ఆ వీడియో కూడా పెట్టేశారు క్షమాపణలు అడుగుతూ. అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదో చూడు ఆ ఘనకార్యకుడు ఏం చెప్తున్నాడు ఏనండి. ఈ వీడియో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, సోషల్ మీడియా అనేది దేనికి ఉపయోగించాలో అర్థం అవ్వట్లేదు. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎలాంటి బూతు పురాణాలు మాట్లాడేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇవి పెద్ద కేసులు కూడా కావు, మన ఇండియా సిస్టమ్ అలా ఉంది. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. కనీసం ఈసారైనా బుద్ధి చేసుకుంటానే కొద్దిగా. ఎందుకులేండి, చెప్పిన లాభం లేదు. సత్యమేవ జయతే, మేరా భారత్ మహాన్. చల్.